పొగలు కక్కుతున్న బగారా రైస్లోకి రాయలసీమ స్పెషల్ చికెన్ మసాలా కర్రీ వేసుకొని తింటే ఆహా అద్భుతం. ఇవాళ నా వీడియో వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ చేశాను. దాన్ని ఎలా ప్రిపేర్ చేశానో స్టెప్ బై స్టెప్ వీడియోలో చూపిస్తున్నాను, చూసేసండి. దానికోసం ఆనియన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, అల్లము, అలాగే కొబ్బరి, పోపు దినుసులన్నీ కూడా పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నె తీసుకొని దీన్ని కొలతలతో చేశాను, చూసేసేయండి. ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకొని ఆ గ్లాస్తో బాస్మతి రైస్ తీసుకొని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి దీన్ని నేను కుక్కర్లో వండడం లేదు, గిన్నెలో చేసుకుంటున్నాను. సో గిన్నెలో చేసుకుంటున్నప్పుడు కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేశాను. నెయ్యి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, బిర్యానీ ఆకు, షాజీరా, మిరియాలు, జీలకర్ర, జాపత్రి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత రోట్లో దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నా కాబట్టి అదే గ్లాస్తోనే ఇక్కడ నేను కుక్కర్లో చేయడం లేదు కాబట్టి 2.5 గ్లాస్ వాటర్ వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎసరు బాగా తెరలుతున్నప్పుడు మాత్రమే చేసేసుకోండి ఈ బిర్యానీ. తర్వాత నేను ఇక్కడ 1 కప్పు కర్డ్ యాడ్ చేశాను. కర్డ్ వేసినాకనే విరిగిపోతుంది అనుకోవద్దండి, ఏం విరగదు. వేయంగానే స్పూన్తో బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఎసరు ఉడికేటప్పుడు కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని ఇందాక కడిగి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ రెడీ అయిపోతుంది. దీని కాంబినేషన్గా నేను రాయలసీమ స్టైల్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. దానికోసం 1 కేజీ చికెన్ తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడుక్కొని పసుపు, ఉప్పు, కారం అన్నీ మ్యాగ్నేట్ చేసేసుకొని 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి పక్కకు పెట్టుకున్నాను. తర్వాత దీనికోసం నేను స్టవ్ వెలిగించి కుక్కర్లో చికెన్ వండుకుంటున్నానండి. సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అయినటువంటి జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ బాగా వేయించుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే చికెన్ బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీన్ని కూడా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చికెన్ ప్రిపేర్ చేశాను, అందుకనే కొత్తిమీర, పుదీనా ఎక్కువ వేసుకున్నాను. గ్రీన్ మసాలా మిక్సీ పట్టుకొని దీంట్లోకి వేసేసుకున్నాను కుక్కర్లోకి. ఇది కూడా పచ్చి వాసన పోయి పైన ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోకి కొబ్బరి పొడి, చికెన్ మసాలా పొడి వేసి కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కుక్ చేసుకున్నాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి రాయలసీమ స్పెషల్ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో కదా. దీన్ని వేడిగా ఉన్నప్పుడు వేడి బగారా రైస్ చికెన్ తింటే ఆహా అంతే అద్భుతం అండి. ఇలా ఎంతమంది చేసుకొని తింటున్నారో కామెంట్లో కామెంట్ చేయండి. నా రైస్ బిర్యానీ నచ్చినట్టయితే కామెంట్ చేసి లైక్ చేయండి.